మొదటగా దేవునికి స్తోత్రములు. ఆయన నామము మహిమ పొందును. ఈరోజు మనం క్రైస్తవ విశ్వాసం మరియు సవాళ్ల గురించి తెలుసుకుందాం. జీవితంలో నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది. కానీ క్రైస్తవ జీవితంలో దేవునిపై నమ్మకం ప్రాణాధారమే ఉంటుంది. ప్రతి మనుష్యుడు తన జీవితంలో ఏదో ఒక సమయంలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటాడు. కోపం, నిరాశ, భయం వంటి భావోద్వేగాలు మన మనసుని కలవరపెట్టచ్చు. కొన్నిసార్లు ఈ పరిస్థితులు మన నమ్మకాన్ని పరీక్షిస్తాయి. మనం ఈ సమయంలో దేవుని విశ్వాసానికి మరియు ప్రార్థనకు దూరం అవుతాం. కాని దేవుని కుమారులరా గుర్తుంచుకోండి, దేవుని అనుమతి లేకుండా ఎటువంటి అపవాది మనకు కష్టము కలుగచేయలేడు. ఆయన మనకు ప్రార్థన ఆయుధాన్ని బహుకరించారు. మీరు దానిని వినియోగించండి. ఆయన ద్వారా కలిగిన శ్రమ, కష్టము ఆయనయందే తుడవబడును. అటువంటి విధంగా జరిగిన ఒక సన్నివేశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సన్నివేశం మొదటి రాజులు 17వ అధ్యాయంలో ఏలియా జీవితంలో సంభవించింది. ఒమ్రి మరియు అతని కుమారుడైన అహాబు ప్రభువైన యెహోవాకు విరుద్ధంగా పలు కార్యములు చేయుచు ఆయన కోపానికి కారకులు అవుతారు. అప్పుడు తిష్బీయుడైన ఏలియా అహాబు దగ్గరకు వచ్చి ఆయన నిలువబడి ఉన్న ప్రదేశంలో యెహోవా జీవము తోడుగా ఈ సంవత్సరములలో మంచు అయినను వర్షము అయినను కలుగదని ప్రకటించెను. తర్వాత మనం 3-7వ వచనం వరకు చూసినట్టయితే యెహోవా ఏలియాను యొర్దానుకు ఎదురుగా నున్న కెరీతు వాగు వద్దకు వెళ్లి నివాసము చేయమని, అతని ఆహారము కాకోలములు తెచ్చునని, అతను కెరీతు వాగు నీరు త్రాగునని సెలవిస్తారు. ఆ విధంగానే కాకోలములు ఉదయము మరియు అస్తమయమున రొట్టె, మాంసమును తెచ్చినవి. ఏలియా యెహోవా వాక్కు ప్రకారం జీవనం గడిపెను. దేవుని కుమారులరా, మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో చూద్దాం. దేవుని మీద నమ్మకము బట్టి ఏలియా పట్టణము నుండి వాగును చేరెను. అదేవిధంగా కాకోలములు ఆహారము తెచ్చును అని చెప్పిన ఏలియా యెహోవా నందు నమ్మకము ఉంచెను. కాని ఏలియాకు తెలుసు కాకోలములు స్వార్థమైనవి. అవి మనుష్యునికి ఆహారము తేవడం సాధ్యమా? అవి నమ్మదగనవేనా అని ఏలియా సందేహింపలేదు. దేవుని చిత్తము ప్రకారము ఏలియా చేసెను. యెహోవా ఏలియా పట్ల ఆయన వాగ్దానము నెరవేర్చెను. రోజులు గడువగా ఏలియాకు యెహోవా నుండి ఎలాంటి వాక్కు లేదు. కరువు వలన వాగు ఎండిపోయినది. ఇప్పుడు ఒక మనుష్యుడు వాగులో నీరు లేకుండా ఒంటరిగా ఎలా జీవించగలడు? యెహోవా చిత్తము ప్రకారమే ఏలియా చేశాడు. మరి వాగు ఎండినదే. ఏలియాకు కూడా మిక్కిలి భయం కలిగి ఉండవచ్చు. వాగులో నీరు కోసం ఆయన కంగారు పడి ఉండొచ్చు. మరి ఏలియా భయము, రోదనతో ప్రార్థన చేసి ఉంటాడు జీవపు మనుగడ కోసం. కాని ఏలియా దేవునిపై నమ్మకం వీడలేదు. సోదరులారా, ఒకసారి 8వ వచనము గమనిస్తే యెహోవా ఏలియాకు సిదోను పట్టణ సంబంధ్యగు సారెపతు అని ఊరికి పోయి ఉండుము అని వాక్కు ఇచ్చెను. ఇక్కడ ఏలియా వాగులో నీటి గురించి దేవునికి ప్రార్థన చేసి ఉండవచ్చు, భయము పొంది ఉండవచ్చు. కాని వాగు ఎండిపోయే వరకు యెహోవా వాక్కు ప్రత్యక్షము కాలేదు. ఏలియా ఇక్కడ వాగులో నీటి గురించి, జీవము గురించి ఆలోచించి ఉండవచ్చు. కాని యెహోవా ఏలియా కొరకు ఒక నూతన క్రియను సిద్ధపరిచాడు. అది ఎలా అంటే, ఏలియాను ఇక వాగుమీద, కాకోలముల మీద ఆధారితము చేయకూడదని తలచి శ్రేష్టమైన భోజనం, వసతి కొరకు ఆలోచించాడు. ఇక్కడ చూస్తే దేవుని చిత్తము ఎంత ఉన్నతమైన పరిస్థితిని కలుగచేయునో, ఎంత శ్రేష్టముగా ఉండునో తెలుస్తుంది. దేవుని కుమారులరా, నీకు సమాధానము లేదని విసికిపోవద్దు. నీ పట్ల దేవుడు చిత్తము చాలా బలమైనది. ఏలియా వలె మనము కూడా దేవుని పట్టుకుని ఉండాలి. ఈ ప్రస్తుత లోకంలో మనసే మనకు ప్రధాన అపవాది, ఆత్మీయులే మనకు అపవాదులు. మనుష్యుల మాటలు నిన్ను దేవునికి దూరం చేయు విధముగా ఉంటాయి. కాబట్టి పవిత్రమైన యేసు నామము, వాక్య ధ్యానము మరువకండి. నిరీక్షించండి. ఆయన యొక్క చిత్తము కొరకు విశ్వాసముతో వేచి ఉండండి. మన దేవుడు కార్యములు చేయువాడు, నమ్మదగినవాడు. ఆయన నామము మనకు ప్రశాంతతను, ఆత్మీయ బలాన్ని కలుగచేయును. దేవునికి వందనాలు. 2వ భాగములో కలుసుకుందాం.